వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ ప్రాసెస్ ఆఫ్ కంబషన్? దహనం జరగాలంటే ఏం కావాలి? ఫర్ ది ప్రాసెస్ ఆఫ్ కంబషన్ టు అక్కర్, 3 essential elements ఆర్ నీడెడ్. దే ఆర్ 1. ఫ్యూయల్, ఇంధనం కావాలి. 2. ఆక్సిజన్, టిపికల్లీ ఫ్రమ్ ఎయిర్. 3. హీట్ ఆర్ ఇగ్నిషన్ సోర్స్, ఎగ్జాంపుల్ స్పార్క్, నిప్పురవ్వ, ఫ్లేమ్, మంట. Experiment to prove that air is required for burning. Materials required: burning candle, మండుతున్న కొవ్వొత్తి, glass chimney, cylindrical glass tumbler, open at both ends, wooden blocks, చెక్క దిమ్మలు, glass plate, గాజు పలక. Procedure, పద్ధతి: place a candle on the table and light it. కొవ్వొత్తును బల్లపై ఉంచి వెలిగించాలి. కేర్ఫుల్లీ ప్లేస్ ఏ గ్లాస్ చిమ్నీ ఓవర్ క్యాండిల్ రెస్టింగ్ ఆన్ బ్లాక్స్. చిమ్నీ కింది భాగం నుంచి కొవ్వొత్తు గాలి సరఫరా అయ్యే విధంగా చిమ్నీని చెక్కదిమ్మలపై ఉంచాలి. అబ్జర్వేషన్, పరిశీలన: ద ఫ్లేమ్ బర్న్ స్టడీలీ అండ్ అన్అఫెక్టెడ్. మంట స్థిరంగా ఏ విధమైన ప్రభావం లేకుండా మండుతుంది. ఈ ప్రయోగం ద్వారా చిమ్నీ క్రింద భాగం నుంచి గాలి చొరబడి కొవ్వొత్తు దహన చర్యకి సహాయపడుతుందని చెప్పవచ్చు. నౌ రిమూవ్ ద వుడెన్ బ్లాక్స్ అండ్ కీప్ ద చిమ్నీ రెస్ట్ ఆన్ ది టేబుల్. ఇప్పుడు చెక్కదిమ్మను తొలగించి చిమ్నీ కింది భాగం నుంచి గాలి చొరబడకుండా టేబుల్పై ఉంచాలి. అబ్జర్వేషన్, పరిశీలన: ది ఫ్లేమ్ ఫ్లిక్కర్స్ అండ్ మే ప్రొడ్యూస్ స్మోక్. మంట రెపరెపలాడి పొగలను ఏర్పరుస్తుంది. ఇక్కడ మంట చుట్టూ కార్బన్ డైఆక్సైడ్ ఒక కంబల వలె ఏర్పడి ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. అందువలన ఇక్కడ అసంపూర్ణ దహనం జరిగి కొవ్వొత్తు రెపరెపలాడి కొంత సమయం తర్వాత ఆరిపోతుంది. ఇప్పుడు మండుతున్న కొవ్వొత్తుపై చిమ్నీని ఉంచి దాని క్రింద భాగం నుంచి పై భాగం నుంచి గాలి చొరబడకుండా చేయాలి. దీనికోసం చిమ్నీ పై భాగంలో ఒక గాజు పలకను బోర్లించాలి. పరిశీలన: చిమ్నీలో గాలి ఉన్నంత వరకు కొవ్వొత్తు వెలిగి కొంత సమయం తర్వాత ఆరిపోతుంది. ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఎయిర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బర్నింగ్. ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ ఆక్సిజన్ హెల్ప్స్ ఇన్ బర్నింగ్. మెటీరియల్స్ రిక్వైర్డ్: పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్, ఇన్సెన్స్ స్టిక్, టెస్ట్ ట్యూబ్, బున్సెన్ బర్నర్. ప్రొసీజర్, పద్ధతి: ఒక పరీక్ష నాళికలో పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు తీసుకుని బున్సెన్ బర్నర్ సహాయంతో వేడి చేయాలి. పొటాషియం పర్మాంగనేట్ కెమికల్ డికంపోజేషన్కి గురయ్యి ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తుంది. పరీక్ష నాళిక మూతి వద్దకి మండుతున్న అగరబత్తిని తీసుకువస్తే అది మరలా మంటను అందుకోవడం గమనించవచ్చు. కెమికల్ రియాక్షన్, రసాయన చర్య. ఏ కెమికల్ సబ్స్టెన్స్ స్ప్లిట్స్ ఇంటూ 2 or more substances is called chemical decomposition reaction. Here the potassium permanganate splits into potassium manganate, manganese dioxide and oxygen. కన్క్లూజన్, నిర్ధారణ: అగరబత్తి తిరిగి మంటను అందుకోవడాన్ని బట్టి మంటను అందుకోవడానికి ఆక్సిజన్ సహాయపడిందని చెప్పవచ్చు. హౌ డు యూ సే దట్ ద గ్యాస్ రిలీజ్డ్ ఇన్ ద అబవ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఆక్సిజన్? ద బర్నింగ్ ఇన్సెన్స్ స్టిక్ kept at the mouth of the test tube reignite, so I can say that the released gas is oxygen. ఈ ప్రయోగంలో పొటాషియం పర్మాంగనేట్ కాకుండా ఇతర పదార్థాలను వాడవచ్చా? ఎస్, వీ కెన్ యూజ్ ఆల్ ఆక్సిడైజింగ్ సబ్స్టెన్సెస్. పదార్థాలను మండించేటప్పుడు ఆక్సిజన్ ఇచ్చే కారకాలను ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ లేదా ఆక్సీకరణ కారకాలు అంటారు. పొటాషియం క్లోరేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం పెరాక్సైడ్, బేరియం పెరాక్సైడ్ మొదలైన వియోగం చెంది ఆక్సిజన్ వాయువుని ఇస్తాయి. ఈజ్ దేర్ ఎనీ అదర్ ప్రొసీజర్ టు ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఈజ్ నీడెడ్ ఫర్ బర్నింగ్? ఎస్, యూజింగ్ ఎ బున్సెన్ బర్నర్ విత్ వాల్వ్ we can prove it. Light a Bunsen burner and adjust the valve to control the airflow. Observe what happens to the flame
వెన్ ద ఎయిర్ ఈజ్ రెడ్యూస్డ్ ఆర్ ఇంక్రీజ్డ్. వాల్వ్ను కొద్దిగా మూసినప్పుడు గాలి సరఫరా తగ్గి తక్కువ మంట వస్తుంది. వాల్వ్ను పూర్తిగా మూసినప్పుడు మంట ఆరిపోతుంది. వాల్వ్ను పూర్తిగా తెరిచినప్పుడు గాలి సరఫరా పెరిగి సంపూర్ణ దహనం జరుగుతుంది. బట్టలకు మంటలు అందుకున్న వ్యక్తికి దుప్పటి చుడతారు ఎందుకు? మంటలు అలుముకోకుండా చేయడానికి, మండడానికి కావలసిన ఆక్సిజన్ సరఫరా కాకుండా చేయడానికి దుప్పటి చుడతారు. దీనివలన మంటలను సులభంగా ఆర్పవచ్చు.